హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మ్యాంగో పచ్చడి పెట్టుకుంటున్నాము. ఇద్దరు అన్న వాళ్ళు, మా హస్బెండ్ అయితే మ్యాంగో కట్ చేస్తారు. మ్యాంగో ఏమో ఒక 2-3 అవర్స్ వాటర్లో నానబెట్టిన తర్వాత మంచిగా నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే కట్ చేసుకోవాలి. మ్యాంగో పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ట్రై చేయండి. మీరు కూడా మ్యాంగో పచ్చడి పెట్టుకురా లేదా కామెంట్ చేయండి. మ్యాంగోస్ అయితే కట్ చేసుకున్నాక ఆయిల్ అయితే వేడి చేసుకొని చల్లారాక అయితే మ్యాంగోలు అయితే పోసుకుంటూ నీట్గా అయితే కలుపుకోవాలి. ఆయిల్లోనే అన్న అయితే పసుపు వేసేసిండు. ముక్కలకైతే ఆయిల్ అయితే మంచిగా నీట్గా పట్టిస్తారు. ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా అట్లే పట్టించేయండి. అప్పుడే మంచిగా ఊరుతాయి. చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే ధనియాలు, జీలకర్ర, ఆవాలు అండ్ ఉప్పు అంతా మిక్సీ పట్టి పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే కారం అయితే వేసుకోవాలి. కొలతలంటే ఈ బౌల్తో అయితే మేము 3 మ్యాంగోస్ అయితే వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు అయితే 1.5 అయితే కారం వేసుకోవాలి. ఇక్కడ అన్న ప్రాసెస్ చెప్తుండే కానీ పిల్లలందరూ బాగా అల్లరి చేస్తున్నారనేసి నేనైతే వాయిస్ ఓవర్ తీసేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకు అంత పర్టికులర్గా తెలియకపోయినా నేనైతే చెప్తున్నా. ప్రాసెస్ అయితే ఇదే. మీరు కూడా చూసేయండి. మీరు కూడా పెట్టుకురా లేదా అనేది కామెంట్ చేయండి. ఆవాల పొడి అండ్ నువ్వుల పొడి అండ్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కదా. నెక్స్ట్ మంచిగా ఒక 5 డేస్కి మళ్ళీ టేస్ట్ చూసి కలిపినప్పుడు అయితే తీయాలి కదా, అందుకనేసి ఇక్కడైతే ఉప్పు అయితే అన్న తక్కువనే వేస్తున్నాడు. ఉప్పు అయితే తక్కువ అయితే వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కదా అనేసి తక్కువ వేసుకుంటాడు. మళ్ళీ లాస్ట్కి కూడా ఆయిల్ వేసి నీట్గా అయితే కలుపుకుంటుండు. ఆయిల్ కూడా తక్కువ అయితే మళ్ళీ ఒక 5 డేస్కి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా, కారిపోతుంది అనేసి ఆయిల్ కూడా చూసి వేసుకుంటున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. మీరు కూడా ఆవకాయ తొక్కు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఇట్లే పెట్టుకుంటారా లేదా డిఫరెంట్గా ఇట్లా స్టైల్ అనేది కూడా కామెంట్ చేయండి. అన్న వాళ్ళు పెట్టింది అయితే టేస్ట్ అయితే చాలా బాగుండే అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా ఈ ప్రాసెస్లో. ఫైనలీ మ్యాంగో చట్నీ అయితే అయిపోయింది. అందరైతే టేస్ట్ చూసిర్రా. అయితే జాడి లేదు కాబట్టి బకెట్లో అయితే వేసుకుంటున్నాం. మ్యాంగో చట్నీ అయితే కొత్తగా ఉన్నప్పుడు అయితే మస్తు తినబుద్ధి అవుతుంది కదా, తర్వాత ఒక 1 వీక్ తర్వాత బోర్ కొడుతుందేమో, కానీ ఇంకా అదైతే చాలా టేస్ట్ స్పెషల్ కదా. మీరు కూడా పెట్టుకున్నారా, ఇట్లా పెట్టుకుంటారా అనేది కామెంట్ చేయండి. ప్రాసెస్ మొత్తం అయిపోయాక బకెట్లో అయితే ఫిల్ చేసేసుకున్నాం. తర్వాత మొత్తం లాస్ట్కి అయితే రైస్ వేసుకొని కలుపుకొని నీట్గా అందరు ముద్దలు వేసుకొని తింటుర్రు. మేము కూడా తిన్నాం, మా ఆయన కూడా తిన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు రియాక్షన్స్ కూడా చూడండి, అందరికీ నచ్చింది. ఇక్కడ అన్న మళ్ళీసారి అడిగి మరీ తింటుండు, అంత టేస్ట్ కుదిరింది ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.